ఉంటున్నాం రాజా. యూదుల రాజుగా పుట్టినవాడా, నీకే వందనములు స్తోత్రములు నాయన. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడా, నీకు వందనములు స్తోత్రములు. శ్రేష్టమైన మా ప్రధాన యాజకుడా, నీకు స్తోత్రములు. ఉదయించే సూర్యుడా, నీకు స్తోత్రములు. నానా మా జీవితాలకు వెలుగై ఉన్న దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజు. ఉదయ కాలపేళ నానా నీ పాద సన్నిధిలో మేమందరం చేరి ఒక చిన్న కుటుంబంగా ప్రభా నిన్ను స్తుతించాలని ఆరాధించాలని ఆశతో వచ్చి ఉంటుండగా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. నాయన ఉదయకాలం ఎర్లీ మార్నింగ్ మొదలుకొని ప్రభా ప్రార్థిస్తున్న నీ ప్రియ బిడ్డలను బట్టి వందనాలు. వారిని వారి కుటుంబాలను నిండారుగా దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. వారి అక్కర్లు తీర్చమని వేడుకుంటున్నాను ప్రభా. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించిన బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నాయన తండ్రి, అతి ముఖ్య ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉంటున్నాం తండ్రి. మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు తండ్రి పురికొల్పండి ప్రభా. నాయన తండ్రి, దాసరాలైన అమృతారావు గారిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ బిడ్డను మీరు ఆయత్తపరిచి మా మధ్యకు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ బిడ్డ మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందిస్తుండగా తండ్రి, మేమందరం శ్రద్ధగా వింటూ నాయన తండ్రి ప్రభా, అయ్యా తండ్రి మా హృదయాల్లో పదిలపరచుకొని నా తండ్రి వాక్యానుసారంగా అన్నిలకు నాయన మేము మాదిరిగా ఉండుటకు సహాయం దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి ప్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. జాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ ఎస్ అమృతరావు గారు దేవుని యొక్క ఆత్మ చేత సిద్ధపడి మన మధ్య ఉన్నారండి. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ ఎస్ అమృతరావు గారు మరియు వారి ప్రియమైన భర్త శ్రీ ఎస్ కాంతారావు గారు మచిలీపట్నంలోని గ్రేట్ గాడ్ గ్రేస్ మినిస్ట్రీ వ్యవస్థాపక సంఘ కాపర్లు. హగ్గ ఇండియా సంస్థ ద్వారా నాయకత్వ తర్ఫీదు పొందిన అమృతరావు గారు వేదాంత శాస్త్రంలో ఎంటీహెచ్ మరియు పిహెచ్డి విద్యలను అభ్యసించారు. కాంతారావు గారు బ్యాంక్ ఆఫ్ బరోడాకు డీజీఎం గా పనిచేశారు. సంఘ పరిచర్యకు పూర్తి సమయం ఇవ్వటానికి గాను వారి ఉద్యోగానికి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. వారిరువురు వారికి దేవుడు అనుగ్రహించిన మందకు తల్లిదండ్రులుగాను కాపర్లుగాను ప్రభువుకు సేవ చేయుచున్నారు. క్రీస్తులో మాత్రమే నీవు ఫలింపగలవు అనున్నది వారి పరిచర్య నినాదము. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో వారి నివాసము. మరి అమృతరావు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క అత్యంత కృపను బట్టి మరి మనమందరము కూడా మరి సజీవులుగా ఉంటూ ఈ ఉదయకాలపు మరి ఆరాధనలో దేవుడు మనల్ని అందరిని కూడా ప్రవేశపెట్టి ఉన్నాడు. ఆరోగ్యముగాను మరి సంతోషముగాను మరి సమాధానముతో మనల్ని జీవింపచేస్తున్నటువంటి ప్రభుకే వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజున వాక్య ధ్యానములోకి మనం వేళ్ల క్రితం మీరు ప్రార్థన చేసినప్పటికీ కూడా నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. నేను చిన్న ప్రార్థన చేసిన తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాం. తండ్రి అయిన దేవ పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. నాయన నీ దాసురాలు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నాయన. మీరు నడిపిస్తే ప్రభా అది మా అందరికీ మేలు నాయన. నీవు మాట్లాడితే మా అందరికీ ప్రభా దీవెన నాయన. ప్రభా నాయన నీవు జ్ఞానముతో నింపి నాయన ఈ వాక్యపులోనేటువంటి వెలుగులను ప్రకటించుటకు నీ శక్తిని బలమును దయచేసి నా నోటి మాటలను కానీ నా హృదయ ఆలోచనలను కానీ ప్రభా నీకు అంగీకారముగా ఉండటకు నీ కృప దయచేయం. ప్రత్యేకముగా నా మాటలు కానీ నా తలంపులు కానీ ఉంటే కొట్టివేసి నీ తలంపులతో నీ మాటలతో ఈ యొక్క వాక్య ధ్యానమును దీవించి ఆశీర్వదించమని యేసే నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు అనేటివి చాలా ఉన్నాయి. ఆజ్ఞలు అనేటువంటివి చాలా ఉన్నాయి. అయితే చాలామంది, అంటే మనము కాదు కానీ చాలామంది 10 ఆజ్ఞలు లేదంటే కొన్ని ఆజ్ఞలే అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నటువంటి ప్రతిదీ కూడా ఒక ఆజ్ఞలను గానే మనం పరిగణలోకి తీసుకోవాలి ఖచ్చితంగా.
లేదంటే మనం ఆత్మీయంగా బలహీనపడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క ఆజ్ఞ మరి దేవుని యొక్క చిత్తము లేదంటే దేవుని యొక్క ఇష్టము అని మనం గట్టిగా రూఢిగా విశ్వసించి దాని ప్రకారం నడుచుకోవాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము అనే వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆది కాండములో ఉన్నటువంటి ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలు మరి మాట వినకపోవటం వలన వారు పాపములో పడ్డారు. విధేయత చూపించకపోవడం వలన పాపములో పడ్డారు. అయితే మనకు దేవుడు పరిశుద్ధ గ్రంథములో మరి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి, అనేకమైన శాసనములు ఉన్నాయి, అనేకమైనటువంటివి మనం ఏం చేయాలి అనేటువంటిది దేవుడు మనకి చాలా పొందుపరిచారు. వాటిని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి దినాలు వచ్చినాయి అని మరి నేను అనుకుంటూ ఉన్నాను. చాలా సీరియస్గా తీసుకోవాలి. అయితే ప్రభుల వారు మరి ఆయన మరణించి తిరిగి లేచి మరి 40 దినాలు అపోస్తులకు కనపడి తన శిష్యులకు కనపడి తిరిగి ఆరోహణం అయిపోతున్న ముందు లేదంటే ఆ యొక్క పరిస్థితులలో ఒక ఆజ్ఞను ఆయన ఇచ్చి ఉన్నారు. ఆ ఆజ్ఞ ఏంటంటే ఎవరైనా చెప్పగలుగుతారా? శిష్యులకు చెప్పినటువంటి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆ యొక్క ఆజ్ఞను మరి దేవుడు ఇచ్చి ఉన్నాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మిన వారిని బ్యాప్టిజంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున బ్యాప్టిజం ఇవ్వండి అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఆజ్ఞను దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇది ఆజ్ఞ. అయితే నేను ఒక ప్రశ్న వేస్తున్నాను మిమ్మల్ని, ఇది శిష్యులకు మాత్రమే దేవుడు ఇచ్చాడా? శిష్యులకు మాత్రమేనా ఈ ఆజ్ఞ? నమ్ముకున్న బిడ్డలందరికీ, క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరూ శిష్యులే. అవును, ప్రతి ఒక్కరూ కూడా శిష్యులమే. అయితే ఈ యొక్క వాక్యమును మరి ఎంతమంది మనము పాటిస్తున్నామండి? ఎంతమంది పాటిస్తూ ఉన్నాం? అంటే దేవుని సేవకులు మాత్రమే సువార్తను ప్రకటించాలి అని అనుకోవడం అనేటువంటిది మరి నేనైతే అది ఒక రకంగా చెప్పాలంటే అది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సువార్త ప్రకటించుట దేవుని సేవకులకు అది బాధ్యత, అది రెస్పాన్సిబిలిటీ, అది ఒక ఉద్యోగం, అది ఒక భారం. అయితే విశ్వాసులైనటువంటి వారు, రక్షణ తీసుకున్నటువంటి వారు, దేవుని యొక్క కృపలను పొందుకున్నటువంటి వారు, దేవుని స్వస్థతలను పొందుకున్నటువంటి వారు, వీరందరూ కూడా స్వార్థను ప్రకటించాలి. మరి ఈ యొక్క మాటను చెప్పి, అంటే ఈ ఆజ్ఞను దేవుడిచ్చి దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 2025 సంవత్సరాలు అవుతున్నది కదా. మరి దీన్ని గనక క్రైస్తవ బిడ్డలైనటువంటి వారందరూ కూడా ఇది సీరియస్గా తీసుకుని ఉండుంటే ఇంత తక్కువ పర్సంటేజ్ భారతదేశంలో ఉండేది కాదని నేను గట్టిగా నమ్ముతున్నాను కదండి. ఇంత తక్కువ పర్సంటేజ్, ఇప్పుడు క్రైస్తవులు అనేటువంటి వారు ఎంత తక్కువ ఉన్నారండి పర్సంటేజ్ ప్రకారం? పాపులేషన్ పర్సంటేజ్ చూస్తే మరి 3 అని అన్నట్టుగానే 3% అన్నట్లుగానే అంటున్నారు, కొంతమంది 5 అంటారు. అంతే. మిగతా 95% పీపుల్ యొక్క వారికి సువార్త ప్రకటించడం అనేటువంటిది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. అది మనం ఖచ్చితంగా మరి సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. అయితే మేము ఎక్కడ చెప్తామండి? మేము మందిరాలకు ఎవరు పిలుస్తారు మమ్మల్ని, లేదంటే కూడికలకు ఎవరు పిలుస్తారు మమ్మల్ని అనేటువంటి ఒక విధమైనటువంటి స్పిరిచువల్ లెథార్జీలో బ్రతికేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సువార్త ప్రకటించడం అని అంటే మరి ఒక పోడియము, దానికి ఒక మైకు, లేదంటే ఒక సమాజ మందిరము, లేదంటే ఒక మందిరాలు, ఒక మీటింగులు కాదండి. సువార్త అనేటువంటి చేత పట్టుకొని మనము లోకములోనికి వెళ్ళాలి. సువార్తను చేత పట్టుకుని అంటే ఒక బైబిల్ పట్టుకోవాల్సిన పని కూడా లేదు.
దేవుని మాటలను మరి ఆ, అంటే వాడుక భాషలో ఉన్నటువంటి మాటలుగా మార్చి ఆ బైబిల్ కూడా మనకి ఇచ్చాడు. అది మరి దేవుని కృపను బట్టి ఆ బైబిల్ కూడా మనకు చేతులకు అవైలబుల్గా ఉన్నది. వాడుక భాషలో మనం మాట్లాడుతూ ఎక్కడన్నా కూడా సువార్త ప్రకటించవచ్చు. ఇది చాలా చాలా మరి ఈ యొక్క ఆజ్ఞను లేదంటే ఈ బాధ్యతను మరి ఖచ్చితముగా మనం తీసుకోవలసినటువంటి విషయమై ఉన్నదని నేను మీకు తెలియజేస్తున్నాను ఇదే కాల సమయంలో. అయితే ఇక్కడ ఒకసారి చూద్దామండి, ఈ వాక్యాన్ని కూడా మనం చూద్దాం. కీర్తన గ్రంథము 96వ అధ్యాయం 2వ వచనం చదువుతారు ఎవరన్నా? యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఆమె చూసారండి, అనుదినము ఆయన సువార్తను ప్రకటించుడి, అనుదినమును ఆయన సువార్తను ప్రకటించుడి. మరి ఇది ఎంతవరకు మనం తీసుకుంటున్నామండి? ఎంతవరకు దీనిని మనము బాధ్యత వహిస్తున్నాం? ఈ వాక్యానికి అనుదినము రక్షణ సువార్తను ప్రకటించమని చెప్పేసి ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు 96వ కీర్తన 2వ అధ్యాయంలో. ఈ అనుదిన ప్రకటనలో మనం బాధ్యత ఖచ్చితంగా వహించాలి. అంటే ఎలా అవుతుందండి? ప్రతి దినము కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఎలా జరుగుతుంది అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు. నేను చెప్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా, నా అనుభవంలో నేను చెప్తూ ఉన్నాను. మనకు నిజంగా ప్యాషన్ ఉంటే దేవుడే అవకాశం ఇస్తాడు. నిజముగా మనం చెయ్యాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక గనక మనకుంటే దేవుడే ఖచ్చితంగా మార్గాన్ని సరళం చేస్తాడు. అదేవిధంగా కూడా ఇక్కడ కూడా 3వ పాయింట్గా మనం ఇక్కడ చూద్దాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము చూద్దామండి. ఇక్కడ ఒక్కసారి యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకం నాకు యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, ఆయన నామమును ప్రకటించుడి. ఇది కూడా అద్భుతమైనటువంటి ఆజ్ఞ. ఎన్ని ఆజ్ఞలు మనకి వాక్యములో గుప్తమై ఉన్నావో గమనించండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఇది నేను చెప్పేటువంటిది ఏంటంటే, ఇది సేవకుల యొక్క బాధ్యత మాత్రమే కాదు, విశ్వాసి అయిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క బాధ్యత. ఒకవేళ నేను రాంగ్ అవ్వచ్చండి, ఒకవేళ ఈ విషయాన్ని సరిగ్గా తీసుకోలేదు విశ్వాసులు అని నేను అనుకుంటూ ఉన్నాను. తీసుకుని ఉంటే, ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ఉంటే ఎంత తక్కువ పర్సంటేజీ ఖచ్చితంగా భారతదేశంలో ఉండేది కాదు. మీరు బేరీజ్ వేసుకోండి, ఎన్ని సంవత్సరాలు, 2020 సంవత్సరాల కిందటే మరి ఈ యొక్క ఆజ్ఞలను, లేదంటే అంతకు ముందు కూడా యెషయా గ్రంథాన్ని చూసినా, కీర్తన గ్రంథం చూసినా మనకి అంతకు ముందు కూడా ఆయన భక్తుల ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేసినటువంటి మాటలను, దీనిలో ఉన్నటువంటి అర్థమును, దీనిలో ఉన్నటువంటి దేవుని యొక్క భారమును మనం సరిగ్గా అర్థం చేసుకుని అంటే ఖచ్చితంగా పర్సంటేజ్ పెరిగేదండి. ఖచ్చితంగా పర్సంటేజ్ పెరిగేది. ఏంటంటే ఈ సువార్త ప్రకటన ఓన్లీ సేవకులకే, సువార్త ప్రకటన ఎవాంజలిస్టులకే, సువార్త ప్రకటన లేదంటే కొంచెం వాక్యం చెప్పగలిగినటువంటి వారే అని రిలాక్స్ అయ్యేటువంటి సంఘ బిడ్డలు కానీ విశ్వాసులు కానీ ఉన్నారు. మీలో ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నారనేటువంటి విషయం నాకు తెలియదు. ఇది మీరు ఈ యొక్క ఈరోజు మెసేజ్ని కూడా మీరు అనేక మందికి కూడా తెలియచేయచ్చు. మీరు ఎంతమంది మరి సువార్త ఉన్నటువంటి వారు ఉన్నారు. కాకపోతే నేను మామూలుగా ఇది చెప్పేటువంటిది ఏంటంటే, సంఘములో కూడా అనేక మంది సువార్తలను ప్రకటించేవారుగా ఉండాలి. అసలు రక్షణ అనేటువంటిది దాని యొక్క కరెక్ట్ మీనింగ్ ఏంటంటే, రక్షణ తీసుకున్నటువంటి మనముగా, లేదంటే రక్షణ యొక్క
రక్షణలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దీవెనలు మనం పొందుకున్నటువంటి వారముగా, రక్షణలో ఉన్నటువంటి సంరక్షణ, రక్షణలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మరి ఆ యొక్క పరలోక మరి ప్రవేశము, ఇవన్నీ కూడా మనం సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే మరి అనేక మందిని మనం రక్షించడమే మన ధ్యేయంగా మనం పెట్టుకోగలుగుతాం. ఎందుకనగా రక్షణను మనం సరిగ్గా అర్థం చేసుకోలేక ఉన్నామేమో అనేటువంటి ఒక ప్రశ్న మనలో మనం వేసుకుందాం. రక్షణ నిజంగా మనం అనుభవిస్తే ఇతరులు నశించుతున్న వారి ఎడల మనం బాధ్యత కలిగి ఉంటాం. నశించినటువంటి వారి ఎడల మనం ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాం, ప్రార్థన చేస్తాం, మనకు వచ్చినటువంటి మాటలను వారికి ప్రకటిస్తాం, దేవుని గురించి చెప్తాం సందర్భానుసారంగా. నేను మళ్ళా చెప్తున్నాను, రియల్గా మనం ఈ భారం ఉంటే ఏర్పాటు చేసేది, మార్గాన్ని సరళం చేసేది, పరిస్థితులను సమకూర్చేది దేవుడే. అది మన వలన అయ్యేటువంటిది కాదు. మనం ముందుగా సిద్ధపడాలండి దేవుని బిడ్డలారా. అయితే చూడండి, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. జనములలో ఏంటంటే ఆయన క్రియలను ప్రచురం చేయడం అనేటువంటిది ఏం చేసేసారంటే చాలామంది మందిరాలలో సాక్ష్యం చెప్పేటువంటి దానిగా పరిమితం చేసేసారు. మళ్ళా చెప్తున్నాను, మందిరాలలో సాక్ష్యం చెప్పేటువంటి దానిలో మాత్రం పరిమితం చేశారు. లేదంటే మనకు బాగా తెలిసినటువంటి సహోదరులు లేదంటే మన బంధువులకి, మన ఫ్రెండ్స్కి చెప్పడం మాత్రమే పరిమితం చేసుకున్నాం. అసలు మనము దేవుని గురించి, ఆయన క్రియను ప్రచురము చేయటువంటి విషయము, ఆయన నామం గురించి చెప్పటం విషయం అనేటువంటిది జనములలో ఎక్కడికి వెళ్ళినా, ప్రత్యేకముగా అన్యుల దగ్గర, ప్రత్యేకముగా మనము మరి దేవుని ఎరగనటువంటి ప్రజల దగ్గర మనం చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. ఎక్కడికి పరిమితం చేస్తున్నామంటే మందిరములో సాక్ష్యం చెప్తానని సాక్ష్యం చెప్పేసేసి ఆ మందిరానికే పరిమితం చేస్తున్నాం మనం. కాదండి, కానే కాదు. మనం చెప్పవలసింది ఇక్కడ కూడా జనములలో ఎక్కడికి వెళ్ళినా. మరి నేనేం చేస్తూ ఉంటానండి, రోడ్ల మీద వెళ్తూ ఉంటారు అమ్మేసేటువంటి వాళ్ళు, వేరుశనక్కాయలు లేదంటే కూరగాయలు, ఎవరైనా సరే వీళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళని పిలుస్తాను. నేను పిలిచి బేరం ఏమి అడగనండి. జనరల్గా బేరం ఆడేటువంటి వ్యవహారం బాగుంది కదా, బేరం ఆడకుండా కొంటే మనకు మనశ్శాంతి ఉండదు కదా, మనకు మనశ్శాంతి ఉండదు, ఏదో ఒకటి అడుగుతాం. అలా కాకుండా వచ్చినటువంటి వారిని బేరం అస్సలు అడగకుండా, తగ్గించు అని అనకుండా మామూలుగా మాటల్లో పెట్టి, ఎక్కడ పేరేంటయ్యా, ఎక్కడ ఉంటావు అని చెప్పేసి, యేసయ్య గురించి ఎప్పుడన్నా విన్నావయ్యా అని అడుగుతాను, లేదంటే విన్నావమ్మా అని అడుగుతాను నేను. కొంతమంది విన్నానండి అని అంటారు, కొంతమంది వినలేదండి అంటారు. ఎప్పుడన్నా ఈ మందిరానికి వెళ్ళావా, సుప్రభు మందిరం? ఎందుకంటే వాళ్ళు ఈ జనరల్గా వీళ్ళు అంత చదువుకున్నటువంటి వాళ్ళు కాదు కనుక వాళ్ళకు కొన్ని విషయాలు తెలియదు. మందిరం అంటే మళ్ళీ వేరే అనుకుంటారని, యేసయ్య మందిరానికి వెళ్ళావా ఎప్పుడన్నా? అప్పుడన్నా వెళ్ళానండి, క్రిస్మస్ పండుగకి వెళ్తానండి, అట్లా అంటూ ఉంటారు. వెళ్ళి బాబు, యేసయ్య మంచి దేవుడు. ఏమో అవసరతలు ఉన్నదో మనం అన్యులను ఆకర్షించేది ఆ విధంగానే కదండి, ఆకర్షించేది ఆ విధంగానే. ఏం అవసరం ఉన్న దేవుడు తీరుస్తాడు. ప్రార్థన చేయడం అంటే ఏంటో గొప్పగా ఏంటో అనేసుకోబాకండి. నీ తండ్రిని నువ్వు ఎలా అడుగుతున్నావు అదే, యేసయ్య నాకు ఇది కావాలయ్యా, అది ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ నువ్వు చాలు, దేవుడు ఆలకిస్తాడు, నీ కష్టాలు తీరుస్తాడు. నీ బిడ్డలు ఏదో చెప్పుకుంటారు వాళ్ళ కష్టం, అవును అవన్నిటి తీరుస్తాడు దేవుడు. ఆయన వినగలిగిన దేవుడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఎక్కడ కనపడుతున్నాడు దేవుడు, యేసయ్య ఎక్కడ కనపడట్లేదు కదా, దేవుడు అనే త్రియేక దేవుడు నాకు ఎక్కడ కనపడట్లేదు కదా అని నువ్వు అనుకోవచ్చు. ఆయన మరి ఆది సంభూతుడుగాను మనందరితో పాటు మన పక్కనే ఉండేటువంటి దేవుడుగా, అదృశ్య రూపుడుగా ఆయన ఉంటాడు. అని అదృశ్య రూపుడు అనే మాటను నేను అనను కానీ, ఎందుకంటే వాళ్ళకి అది కూడా అర్థమయ్యే ఛాన్స్ ఉండదు చాలాసార్లు. ఆయన మనల్ని చూస్తున్నటువంటి దేవుడు.
మనల్ని చూసి ఆయన మనల్ని గమనిస్తూ మనల్ని సంరక్షిస్తూ అని ఎట్లా చెప్పుకుంటూ వెళ్తాను అనమాట. అది పని చేయని పని చేయకపోని అది ఒకవేళ ఒక్కొక్కసారి మనము చూసేటువంటి అవకాశం కూడా ఉండదు. ఆ సువార్త వాళ్ళలో పనిచేస్తుందా అని చూసే అవకాశం ఉండదు. కానీ దేవుని బిడ్డలారా, ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది, దేవుని వాక్యము జీవము కలిగినది. దేవుని వాక్యము జీవము కలిగినది అంటే ఏంటంటే అది ఎప్పుడు బ్రతికే ఉంటుంది, అది ఖచ్చితంగా పనిచేస్తుంది. అది ఇప్పుడు కాకపోతే ఓ సంవత్సరం, సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు, లేదంటే 5 సంవత్సరాలు, లేదంటే మరి మనం మరణించిన తర్వాత కూడా ఆ సువార్త అనేటువంటిది పని చేయొచ్చు మనం చెప్పినటువంటి వాళ్ళ దగ్గర. ఎప్పుడో ఏ కష్టం వచ్చినప్పుడు, ఏ ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక భయంకరమైనటువంటి రోగముతో వారు మరి గురి అయినప్పుడు మనం చెప్పిన మాటలను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు వాళ్ళకి. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని, అది ఖచ్చితంగా నెరవేరదు. ఎందుకంటే దేవుని వాక్యములో జీవం ఉన్నది, దేవుని వాక్యములో శక్తి ఉన్నది. ప్రకటించితే మన పని అండి దేవుని బిడ్డ, చెప్పడమే మన పని అంతే. ఇది అందరూ కూడా మరలా చెప్తున్నాను, రక్షణ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది నా బాధ్యత కాదు అని మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాల్గొని వీలుంటే పాటలు పాడేసి కానుకలేసేసి యువతలకు వచ్చేసి మరలా దాని జోలికి వెళ్ళినటువంటి వారు క్రైస్తవులు 95% ఉన్నారు ఈ సమాజంలో. కనుకనే దేవుడిచ్చినటువంటి ఆఖరి ఆజ్ఞలో ఉన్నటువంటి ఆ యొక్క మర్మమును, లేదంటే దాని యొక్క లోతును, దేవుని యొక్క ఉద్దేశమును మనం తెలుసుకోకుండానే, మరి అర్థం చేసుకోకుండానే ఉండిపోతున్నాము. కనుకనే ఎంత తక్కువ పర్సంటేజీ భారతదేశంలో ఉన్నది. కాదంటారా అండి? కాదంటారా? ప్రతి ఒక్కరి పని. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. మొన్న మధ్య నేను మచిలీపట్నంలో బజార్ వెళ్ళానండి. బజార్ అంటే అక్కడ రైతు బజార్ ఎదురుగానే కొన్ని అమ్ముతూ ఉంటారు. నేను అక్కడ నిలబడి ఆకుకూర ఏదో తీసుకుంటా ఉండంటే ఒక అబ్బాయి వచ్చి నా దగ్గరికి, మేడం గారు ఇదిగోండి విజయవాడ రోడ్లో వెంచర్స్ వేశారు, ఇప్పుడు 70,000కి అమ్ముతున్నారు దాన్ని, మీరు ఇది తీసుకోండి, ఇది తీసుకుంటే గనక మీకు 2 సంవత్సరాలలో ఈ 70,000ది 7 లక్షలు అయ్యేటువంటి అవకాశం ఉందండి. ఎంతో చెప్పాడు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. 70,000కి ఎక్కడ దొరుకుతున్నాయి లేండి స్థలాలు, మేబీ 7 లక్షలు అని చెప్పాడేమో, నాకు అంత గుర్తులేదు. కానీ నీకు 2 సంవత్సరాల్లో 4-5 అంతలు పెరుగుద్దండి, ఇది గ్యారంటీ. ఎందుకంటే ఇక్కడ 6 లైన్ వేసేస్తున్నారు, అది ఇదేనా, అది అతను అడ్వర్టైజర్గా మరి నాకు చెప్తూ ఉన్నాడు, అదంతా చూపిస్తూ కాగితం. నేను అన్నాను, బాబు మంచిదే నువ్వు చేస్తున్నావు నాన్న, కాకపోతే సరే నేను కొన్న స్థలానికి 5 అంతలు అయ్యి ఒక 30 లక్షలు 40 లక్షలు లాభం వచ్చింది అనుకుందాం, నన్ను నేను ఏం చేసుకోమంటావు నాన్న డబ్బులతో? నేను పరలోకములో ఆస్తి సంపాదించుకోవడానికి క్రీస్తు సువార్థికురాలుగా పనిచేస్తాను బాబు అని అన్నా నేను. అనంటే వెంటనే ఆ బాబు వెంటనే చేతులు నమస్కరించి నన్ను, పాస్టర్ గారు వందనాలండి, నేను కూడా క్రైస్తవుడిని, మీలాంటి ప్యాషన్ ఉన్నటువంటి వాళ్ళు ఈ సమాజంలో కావాలండి అని నా గురించి ప్రార్థన చేయండి, నేను ఉద్యోగం కోసం ఎదుగుతున్నాను అని చెప్పడం. ఈ మాటలన్నీ కూడా పక్కనే కొబ్బరికాయలు అమ్ముకుంటున్నటువంటి ఒక స్త్రీ వినటం, వెంటనే నా దగ్గరికి వచ్చి, అమ్మ మా కుమారుడికి కాళ్ళు పడిపోయినాయి అమ్మ, మరి వ్యాపారం చేసుకోవాలంటే ఆ కాళ్ళు ఉండాలి, అయినా సరే అదే సైకిల్ మీదే, అంటే చేతులతో తిప్పే సైకిల్ బండి లాంటి మీదే చేస్తున్నాడు, ఆ బిడ్డ స్వస్థపరచాలని ప్రార్థన చేయండి అమ్మా అని అంటే, అమ్మ దేవుడు తప్పకుండా చేస్తాడు, నేను చేస్తాను, మీరు కూడా చేసుకోండి, ఏమి లేదు, యేసయ్య నా కుమారుని నువ్వు స్వస్థపరచు, కాళ్ళు ఇచ్చిన వాడు నువ్వు కదా నాయన, ఆ కాళ్ళను మరి దయచే ప్రభు అని అన్నమ్మ. ఖచ్చితంగా చేస్తాడు యేసయ్య, మంచి దేవుడు, ఆయన వినేటువంటి దేవుడు, ఆయన చెవులుండే దేవుడు అని నేను చెప్పడం జరిగింది. అంటే అక్కడ నేను ఒక పాస్టర్గా నేను అక్కడ లేను, అక్కడ ఒక స్వార్థికురాలు, ఒక మామూలు స్వార్థికురాలుగా
నేను ప్రకటించడం జరిగింది. ఇలా నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఒకళ్ళని అటు ఇటు కూడా నేను వెళ్ళేటువంటి వారిని వదిలిపెట్టకుండా నాకు సమయం ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర స్పెండ్ చేసే టైము నేను వాళ్ళకి సువార్తను ప్రకటిస్తాను. కొన్నిసార్లు ఖచ్చితంగా మాట్లాడతాను. కొన్నిసార్లు లాలిస్తూ మాట్లాడతాను. దేవుని వాక్యం విషయం చెప్తున్నాను. కొన్నిసార్లు మరి దేవుడు ఎంత శక్తిమంతుడో చెప్తాను. ఆ సందర్భానుసారంగా దేవుడే మనకి ఇచ్చేస్తాడు మాటలు. అక్కడెక్కడ నేను ఒక పెద్ద ఏంటో సువార్థికురాలుగా ఒక థియాలజీలో ఎడ్యుకేటెడ్గా నేను అక్కడ మాట్లాడను. ఇంకొక విషయం అండి, థియాలజీ యొక్క డిగ్రీలు తగిలించుకోవడం అనేటువంటిది ఊరికనే నామక వాస్తే కానీ వాక్యం చెప్పాలి అని అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మని పాత్ర మాత్రమే ఉంటుందండి. ఎడ్యుకేషన్ కానీ ఏదో ఇన్ఫర్మేషన్ మనం ఉంటుంది, ఏదో 1-2 మాటలు దానిలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ వాక్య విషయంలో మాత్రం పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణతోనే 99.9% పరిశుద్ధాత్మని ప్రేరేపణతో, పరిశుద్ధాత్మని మాటలతోనే వాక్యము వెలువడుతుంది. ఎవరిదైనా సరే డిగ్రీల వలన కానీ MTHలు డాక్టరేట్లు వీటి వలన కాదండి. అయితే చూడండి దేవుని బిడ్డలారా, మళ్ళా నేను చెప్తున్నాను, మనకి గనక ఆ ప్యాషను నిజముగా భారము, దేవునికి ఉన్నటువంటి భారము, అపోస్తలులకు ఉన్నటువంటి భారము, ఆయనకి శిష్యులకు ఉన్నటువంటి భారము, లేదంటే ఆయన ప్రవక్తలకు ఉన్నటువంటి భారము, దానిలో 10% అన్న మనకుంటే మనం ఖచ్చితంగా జనములలో సువార్తను ప్రకటిస్తాం. నీ ట్రైన్లో మనం వెళ్తున్నా సరే, నేను ఎక్కడ ప్రయాణం చేస్తున్నా సరే, నేను ఖచ్చితంగా పక్క వాళ్ళకి సువార్తను ప్రకటిస్తాను. అయితే చూడండి, ఇక్కడ జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయండి. మనం చాలా చోట్ల వాక్యాలను ఇంట్లో పెట్టుకుంటామండి. అంటే అందరిళ్లలో, దాదాపు క్రైస్తవులు అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరిళ్లలో వాక్యాలు మనం చూస్తాం, పెడతాం. నేను స్వస్థపరిచే యెహోవా అని నేనే, లేదంటే నేను నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఇది నేను ఎక్కడికి వెళ్ళినా, నేను బయటకు వెళ్ళే గుమ్మం పైన ఈ వాక్యాన్ని పెట్టుకుంటానండి, నా సన్నిధి నీకు తోడు వస్తుందని. లేదంటే ఇంకా గుమ్మం బయట, నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. ఇలాంటి వాక్యాలు మనం అందరం పెట్టుకుంటామండి. ఐ థింక్ మన వాక్యాలు మరి గృహంలో పెట్టుకోవాలంటే మనం మార్చుకోవాలి, ఆ వాక్యాలు మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఎలాంటి వాక్యాలు పెట్టుకోవాలంటే ఇలాంటి వాక్యాలు పెట్టుకోవాలి. కనీసం మనం చదువుతున్నప్పుడన్నా మనం రియాక్ట్ అవుతాం, కనీసం మనం చదువుతున్నప్పుడన్నా మన బాధ్యతను మనం గుర్తెరుగుతాం. ఆ వాక్యాలు మనం చదువుతూ ఉన్నప్పుడైనా మన రెస్పాన్సిబిలిటీ, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను పాటించడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎలాంటి వాక్యాలు పెట్టుకోవాలంటే జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయండి, ఈ వాక్యాలు మనం పెట్టుకోవాలండి. లేదంటే మనం మొట్టమొదటిగా రాసినటువంటి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి ఈ వాక్యం పెట్టుకోవాలి. లేదంటే అనుదినము ఆయన సువార్తను ప్రకటించుడి. ఇలాంటి వాక్యాలు మనం పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అది చదివినప్పుడల్లా ఎప్పుడు చదివితే అప్పుడు మనకి ఆ యొక్క పురికొల్పు, లేదంటే ఆ యొక్క జీల్ మనకు వస్తుందని నేను విశ్వసిస్తున్నాను దేవుని బిడ్డలారా. చూడండి, సమరయ స్త్రీ గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, సమరయ స్త్రీ గురించి ఎంత సువార్త ప్రకటించిందండి బైబిల్ గ్రంథములో. నేను అనుకోవడం, ఇంతమందిని దేవునిలోకి తీసుకుని వచ్చినటువంటి ఏకైక స్త్రీ అని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఆమె గురించి రకరకాలుగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇది ఆమె అపాపాత్మురాలు స్త్రీ, ఎందుకంటే ఆమెకు 5 భర్తలను రాయబడినటువంటి విషయాన్ని బట్టి అదే చూస్తారు. కానీ నేనేమనుకుంటానంటేనండి, ఇది సర్కంస్టాన్సెస్
రకరకాలైనటువంటి ఇబ్బందులు ఆమెకి వచ్చినదేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇదే విధముగా ఒక్కటే లాజిక్ అండి. కొన్నిసార్లు మనం లాజిక్ని మనం అప్లై చేయాలి. ఎందుకంటే ఈ స్త్రీ గనక అదే విధముగా కంటిన్యూ అవుతూ ఉండంటే ఆమె వ్యక్తిత్వం కానీ లేదంటే ఆమె జీవితం కానీ అదే విధంగా కంటిన్యూ అయ్యి ఉంటే ఈమె చెప్పినటువంటి మాటను ఆ విలేజర్స్ లేదంటే ఆ యొక్క ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎలా యాక్సెప్ట్ చేస్తారండి? ఎలా యాక్సెప్ట్ చేస్తారు మీరు ఆలోచించండి. కనుక ఆ సర్కమ్స్టెన్సెస్ వెరీ స్ట్రాంగ్ సర్కమ్స్టెన్సెస్ మరి ఆమెను ఈ యొక్క మరి 5 భర్తలతో మరి ఉండడానికి పురికొల్పినేమేమో ఒకడు వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదంటే విడిచిపెట్టి ఎంతమంది లేరండి? ఎంతమంది లేరు? మీరు ఎక్కడైనా సరే ఒక ఎడ్యుకేటెడ్ కాదు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక బజార్లో కానీ లేదంటే ఒక మార్కెట్లో కానీ లేదంటే ఎక్కడికైనా వెళ్ళి చాలామంది స్త్రీలను మీరు అడగండి. చాలామంది ఏం చెప్తారంటే 10లో 2-3 తేలుతారు. ఏమనంటే మా భర్త మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి. ఈ విధమైన పరిస్థితులు చనిపోయి ఉండొచ్చు భర్తలు, ఒకవేళ లేదంటే వెళ్ళిపోయి ఉండొచ్చు. కనుకనే మరి ఆ పరిస్థితులు ఆమెకు వచ్చినాయేమో నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈమె గనక అదే రకముగా ఉండింటే ఈమె మాటను ఎవ్వరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. క్రీస్తు సువార్తను గురించి ఈ మాటలు ఈమె చెప్తూ ఉన్నప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేసేటువంటి వాళ్ళు? ఒకసారి మనం యోహాను సువార్త 4వ అధ్యాయంకి వెళ్దామండి. ఒక్కసారి 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం. ఆ ముందంతా మనం చెప్పవలసిన పని లేదు, మన అందరికి కూడా తెలుసు. ఆయన ఆ యొక్క బావి దగ్గర ఆయన దాహమని అడగడం, ఈ డిస్కషన్ అంతా కూడా మనకు తెలుసు. అయితే మనం చూడవలసినటువంటిది ఏంటంటే 4వ అధ్యాయం 28వ వచనం చూద్దామండి. అక్కడ ఒక్కసారి 28వ వచనం ఎవరిని చదువుతారా దయచేసి? ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండ్రి. చాలమ్మా, థ్యాంక్ యూ. దయచేసి కొంచెం వాక్యాలు రిఫరెన్సెస్ మీరు చదవండి. ఎందుకంటే చాలా అలసటగా ఉంది నాకు. యాక్చువల్గా నిన్ననే రివైవల్ మీటింగ్స్ జరిగినాయి. అక్కడ 3 దినాలు వర్షిప్ చేశాను. మరి కొంచెం లంగ్స్ బాగా నాకు ఈ మధ్య వీక్ అయినాయి, ఇంకా వీక్ అయినాయి ఫర్దర్గా. మధ్యకాలంలో 15 దినాలు నేను ఇబ్బంది పడ్డాను. కనుక మీరు వాక్యం అప్పుడప్పుడు చదువుతూ ఉండండి. నేను కొద్దిగా నా లంగ్స్ కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా. చూడండి, ఆ కొండను విడిచిపెట్టి ఈమె ఎందుకు వచ్చిందండి అక్కడికి? నీళ్ళ గురించి వచ్చింది కదా, నీళ్ళ గురించి వచ్చింది. నీళ్లు చాలా అవసరమైనవి. భోజనం అన్నా మాని మనం ఉండగలం, కానీ నీళ్లు లేకుండా మనం ఉండలేం. నీళ్లు చాలా అవసరమైనవి. ఆ నీళ్ళ కోసం వచ్చింది. నీళ్ల కోసం ఆమె వచ్చింది. ఆ కొండ అంటే ఆ కొండ ఖాళీ చేయబడి ఉంటుంది కదండి, కదా? ఆ కొండ ఖాళీ చేయబడింది. ఖాళీ చేయబడింది అంటే అర్థం ఏంటి? ఇంకా లేవు నీళ్ళు అని అర్థం. ఈ రోజుల సిచ్యుయేషన్లో మనకి ఇది ఊహకు కూడా అందదు కదండి. ఈ రోజుల్లో మనం ఫోన్ చేస్తే 20 లీటర్స్ క్యాన్స్ 4-5 పడేస్తాడు ఇంట్లో. లేకపోతే సొంతంగా ఎక్కువ గాడులు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నాం కదా. మనకు ఆ స్కేర్సిటీ అనేదే లేదు, మనకు అసలు ఆ ధ్యాసే లేదు. కానీ నిజంగా మనం ఆ కాలానికి మనం ఒకసారి వెళ్ళిపోతే, ఆ సిచ్యుయేషన్ మనం ఒకసారి ఊహిస్తే, అప్పుడు కూడా అంతే కదండి. 1-2 బిందెలు లేదంటే 1-2 కుండలు ఉండేటువంటి దినాలు అవి. మరి ఆ కొండను ఆమె తీసుకుని వచ్చిందండి. నీళ్ళన్నీ అయిపోయినాయి అని అర్థం. మంచినీళ్ళు తాగడానికి కూడా లేవు. కనుకనే ఆమె అంత దూరం కొండను తీసుకుని వచ్చి బావి వద్దకు వచ్చింది. చాలా నెసెసిటీ అక్కడ ఉన్నది. శరీరానికి కావలసిన నెసెసిటీ అక్కడ ఉంది ఆమెకి. నీళ్ళు తాగడానికి ఎంతో అవసరం కనుకనే ఆమె మిట్ట మధ్యాహ్నం ఆ యొక్క బావి దగ్గరకు వచ్చింది. కానీ ఇక్కడ ఎప్పుడైతే క్రీస్తుని ఆమె గమనించిందో, లేదంటే ఎప్పుడైతే ఆ క్రీస్తుతో మరి భేటీ అయ్యిందో,
ఎప్పుడైతే ఆ క్రీస్తుతో ఆ మేనిఫెస్టేషన్ అనొచ్చు, లేదంటే ఇంకేమన్నా అనొచ్చు, ఎప్పుడైతే ఆమె ఎదుర్కొన్నదో ప్రభువుని, ఆమె యొక్క శారీరకమైన పర్పస్, శారీరకమైన అవసరత అయినటువంటి ఆ నీటి కొండను విడిచిపెట్టేసింది. అంటే ప్రయారిటీ ఏముందండి? ఆమె క్రీస్తుని గురించి చెప్పాలి. నా ప్రజలకు, నా గ్రామంలో ఉన్న వారికి, నా యొక్క బంధువులకు, నా స్నేహితులకు, నాతో పాటు నివసించేటువంటి వారికి నేను క్రీస్తు గురించి చెప్పాలి. అదొక్కటే మోటివ్ వచ్చింది. ఇప్పుడు మనం ఆ కంప్యూటర్ కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ ఒకటి ఇట్లా తీసేసి ఇంకా అది వేరే ఇది ఉంటుంది కదండి, వేరే ఒక మెసేజ్ లేదంటే ఒక ఒక ఇదో ఇట్లా తీసుకుని వచ్చి రెండో దాన్ని తీసుకుని వచ్చి మనం మొదట దాన్ని మారుస్తారు. కంప్యూటర్ అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి అర్థం అవుతుంది. నాకు అంత పెద్ద తెలియదులేండి, కానీ నేను చూశాను. అలా ఈమె యొక్క ప్రయారిటీ ఏంటంటే అక్కడ తన సొంత విషయం కాదు, తన శరీరానికి కావాల్సింది కాదు. ఆ ప్రయారిటీ ఏమొచ్చిందండి? క్రీస్తుని గురించి నేను తెలియచేయాలి నా గ్రామ ప్రజలకు. అందుకనే ఆమె దాహం అంతా ఎగిరిపోయింది, తన అవసరం ఎరిగిపోయింది, ఆమె వచ్చిన పర్పస్ కూడా మర్చిపోయింది. చెప్పాలంటే ప్రయారిటీస్ ప్రభువుని నా వాళ్ళకు పరిచయం చేయాలి. ఈమె అద్భుతమైనటువంటి ఒక బలమైనటువంటి కోరిక ఈమెలో ఉన్నది గనకనే ఆమె నోటి నుండి వెలువడుతున్నటువంటి మాటలో అంత కార్యం జరిగిందండి. ఆ గ్రామం అంతా తరలి వచ్చింది. చూసారండి? గమనించుదాం మనం వాక్యాన్ని. ఈయన క్రీస్తు కాడా అని అంటే అర్థం ఏంటంటే ఈయనే క్రీస్తు అనే అర్థం. ఖచ్చితంగా ఈయనే, ఎందుకంటే నా గురించి చెప్పాడు ఆయన, నా జీవితం గురించి చెప్పాడు. ఈయన శక్తిమంతుడు, హృదయాంతరంగమును చూచేటువంటి దేవుడు, సమస్త సృష్టికి ఆయన ఆది సంభూతుడుగా ఉన్నటువంటి దేవుడిన కనుకనే చెప్పగలిగాడు అని చెప్పేసి ఆమె పూర్తిగా నమ్మి ఈయన క్రీస్తు కాడా అని అంటే ఈయన క్రీస్తే. ఇటువంటి చెప్పగలిగినటువంటి వారు యేసు ప్రభులు వారు మాత్రమే అని చెప్పడం ఇక్కడ అర్థం. అలా అర్థం చేసుకోవాలి మనం. ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరిలో చెప్పగా గమనించండి, ఒక ఇంటికి చెప్పలా, ఒక మనిషికి చెప్పలా, ఆ ఊరంతటికి వెళ్ళి చెప్పింది. ఇదే మాట చెప్పింది, పైన చదివినటువంటి విషయమే చెప్పింది. అప్పుడు ఏం జరిగిందంటే ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి అంటే అర్థం ఏంటండి? వచ్చుచుండిరి అంటే అర్థం ఏంటి? అది జరుగుతా ఉన్నది. ఎగ్జాక్ట్లీ, జరుగుతా వస్తున్నారు. వీళ్ళు కూడా వెళ్ళి ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు, ఇటు వెళ్తున్నారు ఏంటి, అంత అడుగుతుంటాం కదా మనం, ఏం జరిగిందన్న రోడ్డు మీద, ఏం జరిగింది అక్కడ అంటే వాళ్ళు ఇంకోళ్ళు చెప్తున్నారు. అంటే చూడండి ఎంత అద్భుతమైన ఒక ఎండిపోయినటువంటి ఒక అడవి, లేదంటే ఒక బాగా ఎండిపోయినటువంటి ఒక గడ్డెలు, లేదంటే ఒక ఎండిపోయినటువంటి ఒక తోట, ఏదైనా సరే ఒక చిన్న నొప్పు రవ్వ. మా ఇంటి చుట్టూ సమ్మర్లో ఊరికనే, ఎండాకాలం ఊరికనే అంటుకుంటుందండి. ఎక్కువ గ్రాస్ ఉంటుంది ఇంటి చుట్టూ, ఎక్కువ అంటుకుంటుంది. ఒకసారి ఎంత ప్రమాదం జరిగిందంటే అదొక కరెంట్ షాక్ ఎలా వస్తుందండి వైర్ల నుంచి, అట్లా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్యూ మినిట్స్లో ఎంతో దూరం నుండి ఆ ఫైర్ వచ్చేసి ఆ గడ్డినంతా కాల్చేసి మా ప్రహరీ గోడ వరకు వచ్చేసింది. అందరూ పరిగెట్టుకుంటూ మా దగ్గరికి వచ్చారు. అప్పుడు నేను లోపల ఉన్నాను, చూసుకోలేదు. వెంటనే నీళ్ళు ఆన్ చేయండి, మోటార్ ఆన్ చేయండి. అంటే నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్తానంటే అంత ఫాస్ట్గా ఆ యొక్క గ్రామం అంతా కూడా వెళ్ళి ఒక్క మాట, ఈయన క్రీస్తు కాడ నా గురించి చెప్పినటువంటి ఆయన, చూడుడి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడ. అప్పుడు ఆయన వద్దకు వచ్చుచుండిరి ఒకళ్ళకొకళ్ళు అంటే మళ్ళా చెప్తాను, ఒక ఎండినటువంటి ఒక అడవి అంటుకుంటే ఏ విధంగా అంటుకుందో ఆ గ్రామంలో కూడా ఆ సువార్తలో ఉన్న శక్తి, ఆ సువార్తలో ఉన్నటువంటి అగ్ని అంటుకుందండి. ఒకటే స్త్రీ వచ్చుచుండేది. తర్వాత చూద్దామండి ఒక్కసారి మనం, ఇదంతా అయిపోయిన తర్వాత
ఇక్కడ ఒక్కసారి మనం కిందకి వెళ్దాం. 39వ వచనం కూడా చూడండి ఒక్కసారి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత ధన్యత ఆ గ్రామంలో వచ్చిందండి. అక్కడ యేసయ్య రాకడ చూడండి. రాకడ అంటే సెకండ్ కమింగ్ కాదండి, ఆ యొక్క బావి యొద్దకు. దేవుడు అనంత జ్ఞాని. ఆ సమయంలోనే ఆ యొక్క సమరయ స్త్రీ వచ్చిన సమయంలోనే ఈయన అక్కడికి వెళ్ళారు. ఎందుకంటే ఆమె వస్తుందని ప్రభువుకు తెలుసు, ఆమెతో మాట్లాడతానని ప్రభువుకు తెలుసు. ఆమెనే ఎందుకు ఎంచుకుని ఉంటాడండి దేవుడు? ఇంకెంతో మంది వచ్చి వెళ్ళుంటారు, ఆ గ్రామ ప్రజలు కదా. ఆ గ్రామ ప్రజల కోసం ఏర్పాటు చేసిన సమరీయులు. మరి ఆ కాలంలో అందరూ నీళ్ళు తీసుకున్నటువంటి సమయంలో మరి నీళ్ళకు రారని మరి నేను విన్నాను. అదంతా అక్కడ అవసరం లేదు ఇప్పుడు, కానీ ఆ చరిత్ర మనకి. ఈమె అక్కడికి వస్తుందని ప్రభువు తెలుసు, కనుకనే ఆయన వెళ్ళారు. ఈమె ఖచ్చితముగా ఆ యొక్క గ్రామంలోనికి వెళ్ళి చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఈమెలో ఉన్నదని దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రభునామ మహిమ కలుగును గాక. ఈమె సువార్త ప్రకటించగలదు. వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఎల్లుండుంటే వాళ్ళు ఒకవేళ మనలో చాలా మంది సోకాళ్ళ క్రిస్టియన్స్గా ఉన్నటువంటి సంగమనకు వచ్చి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉండుంటారు. కానీ ఈమెను దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే ఈమె తెలిసినటువంటిది లోపల పెట్టుకునేటువంటి మనిషి కాదు అనేసి ఈయన ఆ యొక్క యేసు ప్రభుల వారి యొక్క సమరయ స్త్రీని మరి ఎంచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. నేను చేసినవన్నీ నాతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి కాక, అంటే చూడండి ఎక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ వెళ్తుందో చూడండి. ముందుగానేమో అక్కడికి వెళ్ళి క్రీస్తు కాడా అని చెప్పినప్పుడు అందరూ కూడా వచ్చి చూస్తూ ఉన్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ నుంచి వ్యాపించినటువంటిది ఇది. ఇక్కడ చూడండి, స్త్రీ యొక్క మాటని బట్టి ఆ ఊర్లోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అనేకులు, ఆ గ్రామంలోని ప్రజలు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచడమే కాదండి, మనకిను ఆ యొక్క ప్రభువులు వారు మరి ఆయన మానవుడుగా దేవుడుగా నివసించినటువంటి ఆ దినాలలో అనేక మంది యొక్క యాటిట్యూడ్లో చాలా చేంజ్ ఉందండి, చాలా చేంజ్ ఉంది. అందుకనే దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములు ఎక్కడో జరుగుతున్నాయండి, ఫ్రీక్వెంట్గా జరగట్లేదు. అంటే ప్రభు శక్తిమంతుడు, ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా దేవుడు. మరి ఆయన చేయలేనటువంటి పని అంటూ లేదు. ఆ కాలంలో చాలా అద్భుతాలు, చనిపోయినటువంటి వారిని కూడా లేపారు ఆయన. ఇంత అద్భుతాలు ఈ రోజుల్లో మనకు ఎందుకు జరగట్లేదు అంటే ఆ యొక్క మన యొక్క పితరులను అనొచ్చు, లేదంటే మన ముందున్నటువంటి వారు అవ్వచ్చు, వాళ్ళల్లోనూ మనలోనూ చాలా వ్యత్యాసం ఉన్నాయి. ఖచ్చితంగా ఉంది, వ్యత్యాసం ఉంది. కనుకనే ఆ కార్యాలు అంతటికంతటికీ ఆగిపోతున్నాయండి. ఎక్కడంటే అక్కడ ఆగిపోతుంది. ఒక అద్భుతం దేవుడు ఒక కుటుంబం చేశాడంటే అది ఆ కుటుంబం వరకే పరిమితం అవుతుంది. మహా అయితే వాళ్ళ ఫ్రెండ్స్ లేదంటే బంధువులు, అంతే. అది స్ప్రెడ్ అవుట్ లోకములో, అది ప్రపంచంలోనికి వెళ్ళట్లేదు ఆ యొక్క వార్త. చూడండి, ఇక్కడ మళ్ళా చెప్తాను. ఆ సమరయులు ఆయన వద్దకు తమ ఆ సాక్ష్యం ఇచ్చిన స్త్రీ మాటను బట్టి కాక ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆ తర్వాత ఆ సమరయులు ఆయన వద్దకు వచ్చి వాళ్ళు వచ్చేసారు. అమ్మ రామ్మ, మా యొక్క మచిలీపట్నంలో మా చర్చిలో ఒక ఆవిడ మా సంఘస్థురాలు, వాళ్ళ ఇంట్లో పక్కన అద్దెకుంటుంది. ఎప్పుడు చెప్తా ఉండంటే ఆమె కంప్లైంట్ ఏం చెప్తుంది తెలుసా? ఆమె తీసుకెళ్ళట్లేదండి నన్ను, ఆమె వస్తే వస్తానండి మందిరానికి. అంటే బహానాలు, అంటే హిందీలో అంటారు కదా బహానాలు.
అంటే ఏదో ఒక వంక. చూడండి ఇక్కడ చూడండి, ఆ సమరిలు ఆయన వద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకునేది. ఎంత అద్భుతం చూడండి, ఎంత ధన్యతను ఈ సమరీయులు పొందుకున్నారు. ప్రభువే వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఏంటంటే వాళ్ళంతటిగా వాళ్ళు వచ్చారు. సమరయ స్త్రీ చెప్పిన మాటను బట్టి కాదు, లేదంటే సమరయ స్త్రీతో పాటు వాళ్ళంతటిగా వాళ్ళు వచ్చారు. అంటే వాళ్ళ యొక్క స్థితి స్టెప్ బై స్టెప్ ఎలా పెరుగుతుందో చూడండి. మా దగ్గర రావడమే కాకుండా మా దగ్గర ఉండమని ఆయనను వేడుకున్నారు. వేడుకున్నటువంటి దేవాది దేవుడు కాదంటాడండి. విని ఎంత సువార్త ఆయన ప్రకటించుండి ఉంటారో, ఎంత వాక్యాన్ని ఆయన చెప్పుండి ఉంటారో, ఎన్ని ప్రసంగాలు ఆయన చేసి ఉండి ఉంటారు అక్కడ. ఈ బహుశా ఇది రాయబడలేదు కదా, మనకు తెలియదు. ఆయన ఉన్నప్పుడు వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళు పెట్టిన భోజనాలు తిని వాళ్ళు ఇచ్చిన మంచం మీద పడుకునేటువంటి దేవుడు ఆయన కాదు కదా. ఎందుకు ఉండమన్నారంటే ఇంకా పిలుస్తామండి, ఇంకా మా బంధువులు పిలుస్తాం, మా పక్కింటి వాళ్ళు పిలుస్తాం, మా స్నేహితులను పిలుస్తాం, అదొక పక్క గ్రామం వాళ్ళని పిలుస్తాం. ఇది ఖచ్చితంగా జరుగుంటుందండి. అందుకనే వీళ్ళు ఉండమని చెప్పారు. అందుకనే ఆ ప్రభులు వారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా. నాకైతే అదే అర్థం అవుతుందో ఉందండి. ఖచ్చితంగా ఇది జరిగి ఉంటుంది. మా దగ్గర ఉండమంటే ఆయన మరి అక్కడ 2 దినములు అక్కడ ఉండెను. 40వ వచనంలో 2వ భాగం, 2 దినములు అక్కడ ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను, చూసారండి, దేవునికి మహిమ కలుగునుగా. కిందాక నేను చెప్పిన మాట ఏమనంటే ఇంకా అనేక మందిని పిలిచి ఉంటారు ఒక్కొక్కరు. మళ్ళా చెప్తున్నాను, ఎందుకు మన దగ్గర జరిగినటువంటి కార్యాలు మన వారికి పరిమితం అయిపోతున్నాయి అంటే, ఇదిగో ఈ యొక్క సమరయులకు ఉన్నటువంటి 2 దినాలు రిక్వెస్ట్ ఎందుకు చేశారు ఆయనని? ఇంకా మా దగ్గరకు వచ్చి సువార్త చెప్పు, ఇంకా మా దగ్గరకు వచ్చి సువార్త చెప్పయ్యా, ఇంకా పిలుస్తాం. మా బంధువులు ఉన్నారు, మా ప్రక్క గ్రామం ఉన్న వాళ్ళు ఉన్నారు, లేదంటే మా స్నేహితులు ఉన్నారు, మాతో పాటు వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మేము పిలుస్తాం, వాళ్ళు ఇంకా వాళ్ళని పిలుస్తూ ఉంటారు అని చెప్పి తీసుకుని వెళ్ళటం, ఆయన సువార్త ప్రకటించడం ఎన్ని జరిగి ఉంటాయి అక్కడ. ఆయన మాటలు వినినందున, చదువుతాం ఇక్కడ 41 వచ్చిన, ఆయన మాటలు వినినందున ఇంకను ఇంకను, చూడండి, ఇంకను అంటే ఇది కంటిన్యూ అవుతూ ఉన్నది. ఇంకను ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక, ఈమె ఏ థియాలజీ చేసిందండి సమరయ స్త్రీ? ఏం చదివింది? లేదంటే ఏం పాస్టర్ బాధ్యతను ఏం చేపట్టింది? ఇవాంజలిస్ట్గా ఉందా? ఒక్క మామూలు స్త్రీ, అది కూడా బ్యాక్గ్రౌండ్ కూడా ప్రాపర్గా లేనటువంటి స్త్రీ. నీ మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామన్నది. ప్రభునామ మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక స్త్రీ ఒక గ్రామం ప్రజలకు సువార్తను అందించింది. ఇది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన దినాలు వచ్చినాయండి. ఇప్పుడు వరకు ఇన్ని వేల సంవత్సరాలు మనం నెగ్లెక్ట్ చేసాం కనుకనే పర్సంటేజ్ పెరగల. రేపు దేవుడు మనల్ని అడుగుతాడు, నువ్వు పలానా వాళ్ళ ఇంట్లో అద్దెకున్నావు, లేదంటే నువ్వు పలానా అపార్ట్మెంట్లో నువ్వు ఉన్నావు, లేదంటే నువ్వు పలానా కాలేజీలో నువ్వు వర్క్ చేస్తున్నావు, ఎవరికి చెప్పావు నా గురించి అని మనం అడిగితే మనం ఏం చెప్పగలుగుతామండి? చెప్పగలిగేటువంటి స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాం, ఖచ్చితంగా వెళ్ళగలుగుతాం. ఎప్పుడంటే మనం విన్న సువార్త, మనం తెలుసుకున్న సువార్తలోనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలను అనుభవిస్తున్నటువంటి వారముగా మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఈ యొక్క స్వార్థ ప్రకటనలో నేను ముగిస్తానండి. స్వార్థ ప్రకటనలో చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా ఇబ్బందులు కూడా పడుండి ఉంటారు మీరు. అయినప్పటికీ ఏం పర్లేదండి. సువార్త గురించి ఇబ్బందులు పడడం, లేదంటే అవమానాలు పడడం, తిట్లు తినటం, చివాట్లు తినడం, హేయంగా చూడడం, ఇవన్నీ మనకు సంభవిస్తున్నాయి అంటే మనం నిజముగా
ఒక గర్వం ఫీలింగ్ మనకు వచ్చేసేయాలి, అతిశయం పడిపోవాలి. నేను సువార్త నిమిత్తము ఈ రోజున శ్రమ అనుభవించాను, తక్కువ చూపులో నేను చూడబడ్డాను, చేదరించబడ్డాను, వెలివేయబడ్డాను. ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నామంటే చాలా ధన్యులం కింద లెక్క. మనం చాలా ధన్యులం కింద లెక్క. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటారండి, ఒకసారి చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి కొరింథీ 9వ అధ్యాయం 16వ వచనంలో అద్భుతమైన సాక్ష్యము ఈ పౌలు తెలియజేస్తూ ఉన్నారు. చదవండి అమ్మ ఎవరన్నా. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయినడలా నాకు శ్రమ. ఈ వాక్యం అసలు మనం రాసుకొని పెట్టుకోవాలండి దేవుని బిడ్డలారా. ప్రతి క్రైస్తవుడు పెట్టుకోవాలి. సాక్ష్యం ఇస్తున్నాడు మనకి. మనం ఏం చెప్తామండి సాక్ష్యం? రేపు ఏం చెప్తాం సాక్ష్యం? మనం సువార్త ప్రకటించపోయిన ఎడల నాకు శ్రమ. ఇప్పుడు ఏంటంటే, మీలో మరి మీ అందరి పరిస్థితి నాకు తెలియదు, కానీ మామూలు ఓవరాల్గా చెప్తున్నానండి. ఈ భారం కలిగి నేను చెప్తున్నాను, బాధతో నేను చెప్తూ ఉన్నాను. ఏంటంటే శ్రమ అంటే ఎలా అయిపోయిందంటే, నాకు అనారోగ్యం వచ్చేసింది, నాకు ఈ రోగం వచ్చేసింది, లేదంటే నా భర్త నన్ను చాలా హెరాస్ చేస్తున్నాడు, లేదంటే నా ఆడబిడ్డ నన్ను హెరాస్ చేస్తుంది, నా కోడలు హెరాస్ చేస్తుంది, నా అత్తగారు హెరాస్ చేస్తుంది. ఇదే శ్రమ అనుకుంటున్నాం మనం. లేదంటే అప్పుల పాలైపోయాను, నేను అనుకున్నవి ఏమీ జరగలేదు. ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాను, సెకండ్ బెడ్రూమ్ నుంచి థర్డ్ బెడ్రూమ్కి వెళ్దాం అనుకున్నాను, కుదరలేదు. అది ఎంత చేస్తున్నా కుదరదు. ఇదే శ్రమ అనుకుంటున్నాం మనం. రాంగ్గా అర్థం చేసుకుంటున్నాం మనం. దేవుని బిడ్డలారా, మనం లోకములో వెలుగు కలిగి ఉండడానికి దేవుడు మనల్ని వెలిగించాడు. ఇంకొకళ్ళ లైట్ ఒక అంధకారంలో మనం నడుస్తాం అనుకుందాం. ఈ అనుభవాల్లో మనం ఈ రోజుల్లో చూడలేకపోతున్నాం గనుకనే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఒక అంధకారమైనటువంటి ఒక మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన వెలుగుతో పాటు ఇతరులను కూడా వెలిగిస్తే, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ క్యాండిల్ని వెలిగిస్తే అది వాళ్ళని వెలిగించినట్లు అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు కూడా మార్గము మరింతగా బ్రైట్గా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామ మహిమ కలుగును గాక. ఈ వాక్యం రాసి పెట్టుకోవాలండి మనం. సువార్త ప్రకటించపోయిన ఎడల నాకు శ్రమ. ఇదండి మన మోటివ్. దేవుని పెట్టారు. దేవుడు చెప్పలేదా మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి అని అనలేదా? మనం అది మానేసి ఏవేమో అవన్నీ మనకు కావాల్సినవి అన్నిటి గురించి పరుగులాడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. అందుకనే ఆ ప్రయాసము మనము పడుతున్నాం కనుకనే ఆ ప్రయాసం వ్యర్థమైపోతుంది. ఆ మాటను తీసుకుని వచ్చి మనం దీనిలోకి కలుపుతాం. ఏదో మన ఈలోక సంబంధమైనటువంటి ప్రయాసాన్ని కలుపుతాం. కాదండి. ఆ ప్రయాసం ఏంటంటే సువార్త ప్రకటిస్తున్నప్పుడు కలిగేటువంటి ప్రయాసం గురించి దేవుడు చెప్పాడు. నిజంగా ప్రయాసపడుతున్నామండి మనం? కష్టపడుతున్నామా? ఆలోచించండి. నేను చెప్పినటువంటి వాక్యం పరలోక ధనం అంటే ఇదే. దేవుని పెట్టారు. క్రైస్తవులు ఈ రోజున చల్లారిపోయారు. క్రైస్తవులు ఈ రోజున రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. అంతే. కానుక ఇచ్చేస్తున్నాను, లేదంటే మందిరం కట్టడానికి డబ్బులు ఇస్తున్నాను, లేదంటే ఒక పేద సేవకులకి డబ్బులు ఇస్తున్నాను, లేదంటే మందిరం డెవలప్కి నేను కానుకేసి వస్తున్నాను. ఇది చాలా దాంతో సరిపెట్టేసుకుంటున్నారు. అదే సేవ అనేసుకుంటున్నారు. ఈ మాటలు ఒకవేళ ఎవరికైనా కష్టం కలిగిస్తే నన్ను క్షమించండి, కానీ వాక్యంలో ఉన్న సత్యాన్ని నేను బయటకు తీసుకొని ప్రభు భారాన్ని కలిగి నేను చెప్తున్నాను. దేవుని పట్ల గమనించండి, ఆలోచించండి. ఈ మాటలు ఇప్పుడే కాదు, ఇది అయిపోయిన తర్వాత కూడా ప్రతిదినం కూడా ఆలోచించండి. వీలుంటే ఎవ్రీడే ఈ వాక్యం చదువుకోండి.
ఎవ్రీడే వాక్యం చదువుకోండి. నీలో ఆటోమేటిక్గా అదొక రకమైన విత్తనం వల్ల నీ హృదయంలో నాటపడుతుంది. అది ఆకులు తొడుగుతుంది, మొక్కలు తొడుగుతుంది, పెద్ద వృక్షంగా మారుతుంది, దానిలో పూలు కూడా వస్తాయి. ఈ వాక్యాన్ని చదువుకుంటా ఉండండి. ఖచ్చితంగా మనం ప్రభు గురించి ప్రయాసపడుతూ ఉండండి. మళ్ళా చెప్తున్నాను, దేవుడే మార్గాన్ని తెరుస్తాడు. ఏ వేరుశనగకాయలకో చెప్పొచ్చు, ఏ కూరగాయల వాళ్ళకో చెప్పొచ్చు, ఏ తోటకూర వాళ్ళకో చెప్పొచ్చు, ఏ మంచినీళ్ళు తీసుకొచ్చేవాడికో చెప్పొచ్చు, కొరియర్ వాడు చెప్పొచ్చు, పోస్ట్ మ్యాన్ ఎవరితోనైనా చెప్పొచ్చు. మాటల్లో పెట్టి వచ్చిన వాడిని వచ్చినట్టుగానే ఆ కొరియర్ అమెజాన్ నుంచో లేకపోతే ఇంకో దాని నుంచి వచ్చినా సంతకం పడేసి వచ్చిన దాని గురించి ఆవేశపడిపోయి ఆ ప్యాకెట్లు ఇప్పేసుకుని అది ఆహా ఓహో అనుకుని అనేస్తున్నాం. కానీ బాబు వచ్చావమ్మా, ఎండలో వచ్చావు, మంచినీళ్ళు కావాలా, మరి టీ తాగేళ్ళు బాబు, కూర్చో, టీ 2 నిమిషాలు టీ పెడతాను నీకు, కూర్చో, టీ ఇస్తాను అని చెప్తే ఖచ్చితంగా తిరిగి ఉంటాడు కనుక కూర్చుంటాడు. అప్పుడు మీరు చెప్పొచ్చు మన సువార్త కదండి. ఆలోచించండి మీరు. సువార్త ప్రకటించబడేలా నాకు శ్రమ. సువార్త నిమిత్తము తిమోతి రాసిన పత్రికలో కూడా సువార్త నిమిత్తము శ్రమానుభవములలో పాలివాడై ఉండుము. సువార్తలో కొన్నిసార్లు శ్రమలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అయినప్పటికీ వాటిలో పాలివాడ ఉండమని తిమోతి పత్రికలో మరి ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తున్నది. అంతేకాదు ఈ సువార్త విషయంలో ఎంతో మంది వాళ్ళ యొక్క సొంత వాళ్ళని విడిచిపెట్టుకున్నటువంటి వారు ఉన్నారు. ఎంతో మంది కుటుంబంలోనే ఒక శత్రువులాగా సొంత తల్లి, సొంత తండ్రి, తోబుట్టువులు ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సువార్త అనుభవంలో వెళ్ళి ఈ యొక్క అద్భుతమైన శ్రమలు పడుతున్నటువంటి వారు. వీరి స్థానం పరలోకములో ఖచ్చితంగా ఒక ప్రత్యేకంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంతేకాదు మరి దానియేలు గ్రంథములో ఉన్నటువంటి వాక్యమును ఒక్కసారి చదువుకొని మనం ముగించుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం నిరంతరమును ప్రకాశించెదరు. చూసారండి, ఫస్ట్ బిగినింగ్ లోనే ఏ మాట ఉందండి? బుద్ధిమంతులు. మనల్ని ఎవరైనా బుద్ధి లేనిదా అంటే నన్నంటే నాకు చాలా బాధ కదండి. ఎవరికైనా బాధే ఆ మాట. బుద్ధి లేనిదానా అంటామేంటి, నేను ఎంత MTH చేశాను, బాధ వస్తుంది. సువార్త ప్రకటించబోయినటువంటి వారిని బుద్ధి లేని వాళ్ళే అని అనుకోవాలి. బుద్ధిమంతులైతే ఏం చేస్తారంట? ఆకాశ మండలం జ్యోతులను పోలిన వారై. బుద్ధి ఎప్పుడు ఉంటుందంటే దీని విషయంలోనే బుద్ధి ఉంటుందండి. అసలైన బుద్ధి ఇక్కడే కనపడుతుంది, సువార్త ప్రకటనలోనే ఉన్నది. ఆకాశ మండల జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు. నీతి మార్గం అంటే అగైన్ యేసు ప్రభు వారి యొక్క మార్గం, ఆయన జీవితం, ఈ లోకములో ఆయన జీవితం, ఆయన మహత్యము గురించి, ఆయన ఎంత నీతిమంతుడో, దేవుడికి ఇతర దేవుళ్ళకి యేసు మన దేవుడికి అంటే దేవుళ్ళని చెప్పవలసి వస్తుంది, సందర్భం వచ్చింది కనుక. ఏంటి తేడా అంటే ఈయన నీతి మార్గం అది ఎక్కడ లేదు, ఏ దేవుళ్ళలో కూడా లేదు, ఏ దేవతలో కూడా లేదు. ఈయన మార్గం నీతి మార్గం, అదే ప్రకటించాలి మనం. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరం ప్రకాశిస్తారు. దేవుడు తీసుకునే నక్షత్రంగా ఆవిడ పెడతాడు మనల్ని దేవుడు. బహుశా అబ్రహాముకు ఆ నక్షత్రాలు చూపించినటువంటి ఆ నక్షత్రాల్లో అంతకు ముందు దేవునిని సేవించినటువంటి అనేక మంది అక్కడ ఉంటారేమో. కనుక సువార్త ప్రకటించకపోవడం నాకు శ్రమ అని అనుకుందాం మనం. అనేక మందికి సువార్త ప్రకటించవలసిన ఆవశ్యకత నాకున్నది ఈ రోజున అని మన నిర్ణయం తీసుకుందామండి. దేవుని బిడ్డలారా, నిర్ణయం తీసుకుందాం. అంతేకాదు అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. అనుదినం. మళ్ళా నేను చెప్తున్నాను, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నిజముగా మనకు ఆ భారం కలిగి ఉంటే
దేవుడు ఏర్పాటు దేవుడే చేస్తాడు. ఇంట్లో కూర్చొని ఉండొద్దు. మనం బయటికి వెళ్దాం, వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి చెప్తాం. ఖచ్చితంగా అది ఆ సువార్త, మళ్ళా చెప్తున్నాను, శక్తి, బలము, జీవం ఉన్నది కనుక పనిచేస్తుందండి. అది నడుములు కట్టుకుందాం. ప్రభు యొక్క భారంలో కొంతైనా మనం తీసుకుందాం. సువార్త ప్రకటించడానికి దేవుడు మనల్ని అందరినీ వాడుకొని ఆయన రాజ్య వ్యాప్తిలో మనలను పాలి భాగస్తులుగా తయారు చేసి మనం ప్రకటిస్తున్న సువార్తలో శక్తిని, బలమును అనుగ్రహించి అనేకులను త్రెప్పడానికి మరి ఆ శక్తి, ఆ బలము, కృప మనందరికి అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ మేడం. మరి దేవుడిచ్చిన ఆజ్ఞలలో సువార్తను ప్రకటించడం అనే ఒక ఆజ్ఞ గురించి మరి చాలా చక్కగా వివరించినందుకు మరి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అనుదినం ప్రకటించాలి, జనాల్లో ఆయన నామాన్ని ప్రైజ్లాడం, జనాల్లో ఆయన సువార్తను ప్రకటించాలి. మేడం ఒక మాట చెప్పారు, సువార్త చెప్పాలనే ఆశ మనకుంటే అవకాశాలు, సామర్థ్యం దేవుడే కలగజేస్తాడు. ఆ ఆశను మనం కలిగి ఉందామండి. మరి భారంతో చెప్పారు. దయచేసి ఈ వాక్యాన్ని మరొకసారి విందాము. ఇట్లాంటి మనం చాలా శ్రద్ధగా ఉందామండి. ఆచరిద్దాము. క్రైస్తవులమైన మనము ఇతరుల పట్ల భారం కలిగి ఉండాలని భారంతో చెప్పిన మేడం ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మన మధ్యలో ఉన్న థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడంని నేను రూపా సుహాసిని యొక్క వాళ్ళ పాప మ్యారేజ్ లో చూశానండి, చాలా సంతోషించాను. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ అండి. మన మధ్యలో ఉన్న రెవరెండ్ చామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా లేచి ప్రభా నీ శ్రేష్టమైన మాటలు వినడానికి తండ్రి మాకు ఇచ్చిన దేవతను ప్రభా, ఈ యొక్క సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ వాక్యం చెప్పిన దోషులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా, మా వ్యక్తిగత జీవితాల్లో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నా ప్రభా. అయ్యా దేవతను ప్రభా, ఆ ఆజ్ఞను మా జీవితాల్లో తండ్రి పాటించే వారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా నీ దాసుడైన ప్రభా అప్సన్ పౌలు సెలవిచ్చిన రీతిగా ప్రభా సమయమందును అసమయమందును ప్రభా వాక్యం చెప్పగలిగే కృప తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సిస్టర్ అమృతారావు గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ప్రభా, అనేక స్థలాల్లో బిడ్డ వాడబడుచుండగా నీ దీవెన, అదేవిధంగా దేవతన ప్రభా నీ కృప, దేవతన ప్రభా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇచ్చిన ఆశని బట్టి వందనాలు తండ్రి. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా సహాయం దయచేయండి ప్రభా. కేవలం మందిరానికి వెళ్ళి విని వచ్చేవారుగా కాకుండా ప్రభా నీ సువార్తను ప్రభా అనేక మంది పంచేవారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నశించిన ఆత్మలు, నశించిపోతున్న ఆత్మల పట్ల తండ్రి భారం కలిగే వారిగా తండ్రి మా జీవితాలను ప్రభా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభా ఎత్తుబడిన వాక్యం తండ్రి 30 100 ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా కేవలం తండ్రి విశ్వాసులుగానే కాకుండా ప్రభా నీ మాటలు బోధించేవారుగా అనేక మంది పంచుమును కూడా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పౌలు జీవితంలో ప్రభు తుఫాను ముందు సేవ చేశాడు, తుఫానులో సేవ చేశాడు, తుఫాను తర్వాత మిలితే దీపాలను సేవ చేశాడు అయ్యా. సమయం అనక అసమయం అనక ప్రభు సేవ చేశాడు అయ్యా. అనేక మందిని ప్రభా ఖైదీని రక్షించుకోగలిగాడు, సైనికులు రక్షించుకోగలిగాడు, రాజులను అధికారులు రక్షించుకోగలిగాడు అయ్యా. అయ్యా మా ఆశ ప్రభా నువ్వైతే తండ్రి ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభా నిన్ను గురించి ప్రభా సాక్షి ఇచ్చే బిడ్డలుగా తను మా జీవితాలు వాడుకోమని, అదేవిధంగా వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యం తెచ్చామని అయ్యా. ఈరోజు వాక్యం చెప్పిన దోసరాలను జ్ఞాపకం చేసుకోండి, పాల్గొన్న బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అదేవిధంగా దేవతన ప్రభా డాక్టర్ విజయ్ కుమార్ గారి జీవితం ఇచ్చిన ప్రభా యొక్క దేవతన ప్రభా వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డకు ఆరోగ్యం దయచేయండి అయ్యా ప్రభా. నిన్ను ప్రేమించి వారిని వర్ధలించే దేవుడు ప్రభా సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆశ్రయ గారిని జ్ఞాపకం చేసుకోండి, కాటనయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఫాస్ట్ ధనరాజు గారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఇంకా అనారోగ్యాలతో ఉన్నారో, ఎవరైతే అవసరాల్లో ఉన్నారో, ఎవరైతే అక్కడ ఉన్నారో వారందరినీ ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని నమ్మి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ 2-3 నామాలను కూడి ప్రార్థన చేస్తారో అక్కడ ఉంటానని మనం ఆలకిస్తాను ప్రభు. నువ్వు చేస్తున్న వాగ్దానం నమ్మి ప్రభావ ముందుకు సాగుతుండగా కృప చూపించండి. నిజమైన చేయవలసిన ప్రతి పనిలో సూక్తమైన మార్గం చూపించి
మీరు ఏ సకల మహిమగంత ప్రభావం పొందుకోమని దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని వర్కౌట్ టీం వారిని జ్ఞాపకం చేసుకుని విధంగా ప్రభావ ఈ కార్యక్రమంలో బాధ్యత పట్టి సహకరించి సేవ చేస్తున్న తండ్రి జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని, తేజ ఫినిష్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. అదేవిధంగా ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రభావ నువ్వు దీవించమని, ఆశీర్వదించమని, వారి ప్రతి అవసరాలను ఐశ్వర్యంలో తీర్చమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. పరలోకముందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధగాక, మీ రాజ్యం పరలోకమందెలాగో భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం అపరాధం చేయడం మా అపరాధం శక్తి మహిమ మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసురాలకు, ఆమె కుటుంబానికి, సేవకు, అదేవిధంగా పాల్గొన్న బిడ్డలకు ఆయన కృపను సదాకాలము తోడే నడిపించి కాచి కాపాడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన రెవరెండ్ జామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన అమృతరావు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. వందనాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికి జాయిన్ అని మీ అందరికీ వందనాలండి. ముగించుకుందాం. థ్యాంక్ యూ మేడం. అందరికీ వందనాలు.